నీవు ఎవరి తాలూకా? ఇది మన పాఠం. మనం ఎవరి తాలూకా? తాలూకా అంటే దీని అర్థం సంబంధించిన అని అర్థం. ఇంతకుముందు గ్రామాలకు సంబంధించిన ఒక తాలూకా ఉండేది, దాన్ని ఇప్పుడు మండలాలుగా మార్చేశారు. అంతకుముందు తాలూకాలు ఉండేవి, పెద్దలకు తెలిసాయి. కొన్ని గ్రామాలన్నీ కలిపి ఒక తాలూకా అనగా. తాలూకా అంటే సంబంధించిన. ఇప్పుడు అది మనుషులకు వాడుతుంటాం. ఎవరన్నా అడుగుతుంటారు, మీరు ఎవరి తాలూకా అండి? బాబు నువ్వెవరి తాలూకా? మేము పలానా వాళ్ళ తాలూకా అని చెప్తుంటాం. అంటే తాలూకా అంటే పలానా వాళ్ళకి సంబంధించిన వారు అని. ఈ మధ్యకాలంలో ఎక్కువ బైకుల మీద, కార్ల మీద బ్యాక్ సైడ్ ఏముంటాయి? పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఎక్కువ ఇది చూస్తాం చూడండి. అంటే వాళ్ళు ఎవరి తాలూకా అంట? మేము పలానా ఎమ్మెల్యే గారి తాలూకా. అంటే ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడు, లేదంటే ఆయన మంచి పదవిలో ఉన్నాడు, లేదా మంచి యాక్టరు అని ఆయన తాలూకా అంటే కొంచెం రెస్పెక్ట్ వస్తుంది, మాకు గౌరవం వస్తుంది. అబ్బా పలానాడు తాలూకా అనే ఫీలింగ్ మట్టది. లేదా నేను పలానా సీఎం గారి తాలూకా, పిఎం గారి తాలూకా. అప్పుడప్పుడు బైకులు దొరికిపోయామనుకోండి రోడ్డు మీద, హెల్మెట్ లేదనో, లైసెన్స్ లేదనో, సంథింగ్. అప్పుడు ఏ చెప్తుంటారు, నేను ఎవరనుకుంటున్నారు? ఎంపీ గారి తాలూకా, లేదంటే ఎమ్మెల్యే గారి తాలూకా. వాళ్ళని చెప్పుకుంటే అక్కడ కొంచెం పరపత లభించి వదిలేస్తారనో, ఏదో సంథింగ్ లబ్ధి జరుగుతుందనో ఇలాగ చెప్పుకుంటుంటారు మేము పలానా. అలా చెప్పుకుంటే ఎవరు చెప్పుకుంటారు? చిన్నోళ్ళని అంతకల పేర్లు చెప్పుకోరు, అంతే కదండి. నేను వీరప్పని తాలూకా అంటే ఏమవుతుంది? పెద్ద 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 స్థాయి ఉన్న వాళ్ళని చెప్పుకుంటారు, మంచి పలుకుబడి ఉన్న వాళ్ళని. నేను జగన్ గారి తాలూకా, లేదా చంద్రబాబు తాలూకా, ఇలాగా మాట్లాడుకుంటుంటారు. లేదా ప్రెసిడెంట్ గారి తాలూకా, ఇవి కూడా చెప్తారు, అవునా? ప్రెసిడెంట్ గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు. ఏదైనా ఒక మంచి పదవిలో ఉంటే నేను వారి తాలూకా అని చెప్పుకోవటం మనం చూస్తున్నాం. ఫ్లెక్సీల మీద ఈ మధ్య ఎక్కువ ఉంటుంది. అలాగే కొంతమంది ఆ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పి రాసుకోవటమే కాకుండా వాళ్ళని చూస్తే నిజమే ఇతను పలానాడు తాలూకే అని అర్థమైపోతుంటుంది. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పి ఒక ఎర్ర టవల్ కట్టుకుని తిరుగుతున్నాడు అనుకోండి. ఎర్ర టవల్ కట్టాడంటే ఎవరిది అవుతుంది మనకి ఇప్పుడు? ఆ తాలూకే. లేదు ఇలా గోక్కుంటున్నాడు అనుకోండి, ఏ తాలూకా? ఆ తాలూకే. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క గుర్తులు ఉంటాయి. ఎలాగ అంటున్నాడంటే చంద్రబాబు తాలూకా అని ఒక్కొక్క గుర్తుమట. అంటే వాళ్ళ తాలూకా పలానా వాళ్ళ తాలూకా అని చెప్పుకోవటమే కాకుండా అవి కొన్ని చూపిస్తుంటారు గుర్తులు. చూసిన వెంటనే చెప్పేచ్చు ఇతను ఆ తాలూకే. అలాగే కొంతమంది బైకుల మీద కానీ వాటి మీద జై శ్రీరామ్ అని పెట్టుకుంటారు, అంతే కదా. లేదంటే మా ఫోన్లో మాట్లాడిన వెంటనే అవతలాడు, మొన్న సంపతరావు గారు నేను బంగారం షాప్లోకి వెళ్ళాం, ఏదో చిన్న పని ఉండి. అతను విదేశీ కరెన్సీ రేట్ ఎంత ఉందని తెలుసుకోవడానికి అవతలాడు ఫోన్ చేసి జై శ్రీరామ్ అన్నాడు. వెంటనే మనకేమర్థమవుతుంది? ఇతను ఎవరి తాలూకా? రాముడు తాలూకా, రాముడికి సంబంధించిన వాడని అర్థం. అంటే కొంతమంది రాముడు తాలూకా ఉంటారు, కొంతమంది కృష్ణుడి తాలూకా, కొంతమంది సాయిబాబా తాలూకా, ఇక్కడ ఉన్నారు కదా. కొంతమంది వెంకటేశ్వర స్వామి తాలూకా, 3 నామాలు పెట్టారంటే వాళ్ళ తాలూకా. అంటే పలానా తాలూకా, పలానా తాలూకా, పలానా తాలూకా. దేవుళ్ళు పరంగా కూడా పలానా తాలూకా అని చెప్పుకుంటున్నారు. ఇక కొంతమంది జై భీమ్ అన్నాడంటే ఎవరి తాలూకా?
ఉంటుంది కదా, బైకుల మీద వేసుకుంటారు. బ్లూ కలర్ సంబంధించిన షర్ట్లు, లేదంటే బ్లూ కలర్ బైకుల మీద పేర్లు ఎన్ని ఉన్నాయంటే ఇతను అంబేద్కర్ తాలూకా, జైభీమ్ తాలూకా అని. కొంతమంది గాంధీ తాలూకా, కొంతమంది నెహ్రూ తాలూకా. అంటే పలానా వాళ్ళకి సంబంధించిన బ్యాచ్ మేము అని చెప్పుకుంటారు. వాళ్ళ వేషాన్ని బట్టి, వాళ్ళ బట్టలను బట్టి, వాళ్ళ మాటలను బట్టి చెప్పేయచ్చు వీళ్ళు ఎవరి తాలూకా అని. అలాగే కొంతమంది నేను అల్లూరు సీతారామరాజు, రాజశేఖర రెడ్డి గారి తాలూకా, నందమూరి తారక రామారావు గారి తాలూకా, కొంతమంది అయితే రంగా గారి తాలూకా ఉంటాయి కదా బ్రహ్మలన్నీ. అంటే అధికారాలను బట్టి వాళ్ళ తాలూకా అని చెప్తారు, దేవుళ్ళ పరంగా వాళ్ళ తాలూకా. అలాగే స్వాతంత్ర సమరయోధులు, లేదంటే సమాజం కోసం ఏదో పాటుపడ్డారు, మొత్తానికి మా జాతి కోసం కష్టపడ్డాడని వాళ్ళ తాలూకా అని చెప్పుకోవటం. ఇక మరికొంతమంది అయితే ఫ్యాన్స్. నేను మెగాస్టార్ ఫ్యాన్స్, నేను సూపర్ స్టార్ ఫ్యాన్స్, నేను రెబల్ స్టార్ ఫ్యాన్స్. మేము వాళ్ళ తాలూకా, వాళ్ళకి సంబంధించిన వాడిని. సూపర్ స్టార్ కృష్ణకి సంబంధించినోడు కాదు నేను. మళ్ళీ ఎవరికి సంబంధించినోడిని? ఈ సినిమాలు మళ్ళీ ఆడి చూడడు, ఆ సినిమాలు ఈడు చూడడు, ఇది పెద్ద గందరగోళం. ఒక్కో బ్యాచ్ ఒక్కొక్కరు ఉంటారు. నేను పలానాడు బ్యాచ్ ఉన్నారు లేదా, అలాగా కొట్టుకు చచ్చిపోతుంటారు. మీరెవరి తాలూకా? నాగార్జున, చిరంజీవా, నాగేశ్వరరావా? అంటే ఒక్కొక్కరు తాలూకా ఉంటారు ఫ్యాన్స్ అన్నమాట. ఆ స్టారు, ఈ స్టారు. క్రైస్తవులు కూడా నేను నరేష్ గారి తాలూకా, ఆయనేమో నానిబాబు తాలూకా, కల్లవారి సతీష్ తాలూకా, పిడి సుందర్రావు గారి తాలూకా, పౌలు గారి తాలూకా. బైబిల్లో కూడా ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. మీలో ఒకడు నేను పౌలు వాడను అంటున్నాడంట. ఎవరి తాలూకా అంటే అతను? పౌలు వాడను. మరి ఒకడు నేను అపోల్లో వాడను. మరి ఒకడు నేను కేఫా వాడని. పేతురు బ్యాచ్ నాది. పేతురు బ్యాచ్ ఒకరు, పౌలు బ్యాచ్ ఒకడు, అపోల్లో బ్యాచ్ ఒకడు. ఇప్పుడు కూడా మంది కూడా చూడండి, సతీష్ కుమార్ బ్యాచ్, లేదా కేఏ పాల్ బ్యాచ్, మీరంతా పీడి సుందర బ్యాచ్ అండి. ఇలాగా పలానా తాలూకని క్రైస్తవులు కూడా చెప్పుకోవడం చూస్తున్నాం. ఇక కులాల పరంగా కూడా మీరు ఎవరి తాలూకమ్మా? మేము రెడ్డిల తాలూకా, సార్ రెడ్డి అని. మేము రాజుల తాలూకా, మేము మాలవుల తాలూకా, మాదిగోల తాలూకా, కాపులతో కాపు మేమంతా, బలిజ మాది. అంటే ఈ రకంగా కూడా మేము పలానా బ్యాచ్, పలానా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. అడిగేస్తుంటారు మీరు ఎవరోళ్ళు అండి అని. మీరు ఎవరి తాలూకా? పలానా తాలూకా కులాల ప్రకారంగా పలానోళ్ళు, లేదా గొప్ప గొప్ప వాళ్ళు ఉంటే వాళ్ళ తాలూకా, హీరోల తాలూకా. ఇలాగా ఒక గుర్తింపు, ఒక తాలూకా చెప్పుకున్నా, మన తాలూకా అని చెప్పుకున్నా వాడు గొప్పవాడై ఉండాలి, అంతే కదండి. ఆడు మంచి స్థితిలో ఉండాలి. అప్పుడు ధైర్యంగా వాళ్ళ తాలూకా అని చెప్పుకుంటాం. ప్రపంచంలో ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, లేదా దేవుళ్ళు, రాముడు, కృష్ణుడు, అల్లా, ముస్లిం, వీళ్ళు కానీ, హీరోలు కానీ, లేదా స్వాతంత్ర సమరయోధులు, మేధావులు, అంబేద్కరు, గాంధీ, వీళ్ళు కానీ, ఇంకా బైబిల్లో ఉన్న వీళ్ళందరికంటే భూమి మీద గొప్పవాడు అంటే ఎవరుంటారు? ఏంటి అంతా సైలెంట్గా ఉన్నారు? యేసుక్రీస్తుని ఏ రకంగా చూసినా ఇప్పుడు చెప్పుకుంటున్న వాళ్ళందరికంటే ఊహకందనంత హై లెవెల్లో ఉంటాడు ఆయన. ఇప్పుడు ఒకవేళ వాళ్ళ పేరు చెప్పుకుంటే నీకు గొప్ప వస్తుంది అనుకుంటే మళ్ళీ ఇందులో కక్కుర్తి మొహమాటం ఎందుకు? డైరెక్ట్ ఎవరి పేరు చెప్పుకోవాలి? నేను పలానా యేసుక్రీస్తు తాలూకా, నేను క్రైస్తవుడిని. దీనికంటే గొప్పది ఏమన్నా భూమి మీద? మనుషులుగా పుట్టిన వాళ్ళు ఈయనకంటే బెస్ట్ ఎవరైనా ఉన్నారా?
మనుషులు ఎవరైనా సరే ఏదో టైంలో ఎప్పుడైనా దెబ్బతింటారు. అవునండి. పలానా ఎమ్మెల్యే గారి తాలూకా అని వేసుకున్నారు. ఇంకొకటి వచ్చి అంటాడు ఆడు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. అంతేనా ఏమనరా? ఆడలో లోపాలు ఉంటాయి, ఆడలో మోసాలు ఉంటాయి, ఆడలో ఏదో తప్పుడు పనులు ఉంటాయి. ఒకవేళ పలానా ఎమ్మెల్యే గారి తాలూకు ఎంపీ గారి తాలూకు అన్నావంటే నీకేదో ఉపయోగపడుతుందని, నీకేదో సహాయపడతాడు. ఆ పేరు చెప్పుకుంటే నీకేదో ఓ రోడ్డు వస్తుందో, లేదంటే ఓ ఇల్లు వస్తుందో, లేదంటే ఒక ఉద్యోగం వస్తుందో, లేదా ఏదో చిన్న హెల్ప్ వస్తుందని. ఎమ్మెల్యే ఎంపీ వీళ్ళందరికంటే మనకి యేసుక్రీస్తు సహాయం చేయలేదంటారా? మనుషులకి చేశాడు. ఒకసారి బైబిల్లో చూపిస్తాను చూడండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 34. శిక్ష విధించేవాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనను చేయువాడును, దేవుడి దగ్గర కూర్చుని మన కోసం విజ్ఞాపన చేస్తాడంట. ఏమని? ప్రపంచ మనుషులందరి కోసం రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఏమనుకుంటున్నారు? ఓ ఇల్లు వస్తే బాగుంటుంది, లేదా పలానా డిప్యూటీ సీఎం గారు అంటే ఒక ఉద్యోగం ఇస్తాడు, బ్రతకొచ్చు, లేదా పలానా సీఎం గారు తాలూకంటే నాకు ఒక ఏదో ఉపాధి వస్తుంది, బ్రతకొచ్చు అనుకుంటే, అసలు నువ్వు బ్రతకాలంటే ప్రాణం ఉండాలి కదా. ఈ ప్రాణాన్ని నిలబెట్టడానికి నీ తరపున విజ్ఞాపన ఎవరు చేస్తారు? ఎలా చేస్తున్నాడు? దేవుడు డిసిషన్ తీసుకుంటున్నాడు. చాలా సంవత్సరాలు చూస్తున్నాడు, 3 సంవత్సరాలు చూస్తున్నాడు. నెలనే నా కోసం బ్రతికింది లేదు, ఏడిసింది లేదు, లేపే. అప్పుడు ఆయన ఏమంటాడు? ఆగండి, కంగారు పడిపోకండి, ఈ సంవత్సరం ఉంచేద్దాం, అప్పుడైనా నా తాలూకా అని చెప్పుకుంటాడేమో. అంతేనా? ఇప్పుడు బతుకుంటున్నారంటే, ఇప్పుడు చాలామంది బతుకున్నారంటే పలానా తాలూకా అని చెప్పుకుంటున్న వాళ్ళు ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల? యేసుక్రీస్తు వారు విజ్ఞాపన చేయడం వల్ల. ఎమ్మెల్యే గారి వల్లనో, ప్రధానమంత్రి వల్లనో, సీఎం వల్ల కాదు. ఈరోజు మనం బ్రతుకున్నామంటే దేవుడు ఆయుష్ ఇవ్వాలి. ఆయన లేపేద్దామనుకున్నా ఎవరు రిక్వెస్ట్ చేస్తున్నారు? మనందరి కోసం విజ్ఞాపన చేసి ఆపుతున్నాడు. అంటే అసలు ఈరోజు బ్రతుకున్నామంటే యేసుక్రీస్తు వారి దయ. అంతేనే కదా? ఇప్పుడు ఎవరి తాలూకని చెప్పాలి? చిన్న చిన్న సహాయాలు చేసి వీళ్ళ తాలూకని చెప్పుకుంటే అసలు నేను బ్రతుకే నిన్ను ఇచ్చిన ఆ మహానుభావుడు ఇప్పుడు ఎవరి తాలూకని చెప్పాలి? మనం బండి మీద కొట్టించుకుంటే ఏం చేయాలి? ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యే, సొటాపురం, ఇది కాదు, ఏమంటాలి? యేసుక్రీస్తు వారి తాలూకా. అది కొంచెం సిగ్గా, అందులో నేను సిగ్గుపట్టకుండా పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటే కొంచెం సిగ్గుపడతా ఉంటుంది. ఆడ అంటారు కొంతమంది, అవునా? అందుకే భూమి మీద బ్రతుకున్నామంటే, మనం ఎలా బ్రతకగలుగుతున్నామంటే యేసుక్రీస్తు వారు మన కోసం ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన. ఒకవేళ నువ్వు చెప్పుకుంటే ఆయన తాలూకని చెప్పుకోవాలి. ఈ చిన్న చిన్న తాలూకేటి? ఒకవేళ దేవుళ్ళ పరంగా నేను రాముడు తాలూకా, కృష్ణుడు అన్నామంటే వీళ్ళలో ఎవరు బెస్ట్? అది కూడా ఆలోచించాలి కదండి. ఇప్పుడు ఒక ప్రభుత్వం వచ్చిందంటే ఇతను ఎక్కువ మంది ఇతనికి ఓట్లు వేసారండి. దేవుళ్ళ పరంగా ఓట్ల ఎలక్షన్ పెట్టామనుకోండి, ప్రపంచవ్యాప్తంగా 850 కోట్ల మంది, రాముడు, యేసు, పలానా అల్లా అన్నీ పెట్టాం. ఎక్కువ ఓట్లు ఎవరికి పడతాయి? 200 దేశాలలో 150 దేశాలు, లేదంటే 100 పైగా దేశాలు. ఏ దేశాలు అనుకుంటున్నారు? క్రైస్తవ దేశాలు. 50 దేశాలేమో ముస్లిం దేశాలు. హిందువులు ఎంతమంది ఉంటారు? మన దాంట్లోనే పూర్తిగా లేరు. ఇంకో దేశం వెళ్తే తెలియదు, రాముడు ఎవరో తెలియదు. అందరు ప్రపంచమంతా వ్యాప్తి చెందినవాడు ఎవరు? యేసు. అందులో ఆయన క్యారెక్టర్ ఏంటి? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. ఆయన పాపము చేయలేదు. ఎవరు?
మనిషిగా పుట్టిన ఎవడైనా పాపం చేశాడు. ఎవరు చేయలేదు? ఎలా చేయలేదు? కింద చెప్తున్నా చూడండి. ఆయన నోట ఏ కపటమును, ఒక్క తప్పుడు మాట కూడా మాట్లాడలేదు, ఒక్క బూదు మాట్లాడలేదు, అసలు ఏ పాపం లేదు. 2 రోజుల క్రితం డిబేట్ జరిగింది. రాముడులో దైవ లక్షణాలు ఉన్నాయా, యేసులో దైవ లక్షణాలు ఉన్నాయని కొంతమంది డిబేట్ చేశారు, క్రైస్తవులు, హిందువులు. అందులో క్రైస్తవులు ఒక ప్రశ్న అడిగారు. రాముడుని సీతనే రాముడు భార్య సీతనే రావణాసురుడు ఎత్తుకుపోతాడు. ఎక్కడికి తీసుకెళ్ళిపోవడో తెలియదు, ఎక్కడుందో తెలీదు. ఈ లోపల రాముడు భయంకరమైన దుఃఖంలోకి వెళ్ళిపోతాడు, బాధలోకి. ఏడుస్తూ బాధపడుతూ ఏం చెప్తాడంటే లక్ష్మణుడి దగ్గర, లక్ష్మణుడు అంటే ఎవరు? రాముడు తమ్ముడు. సీత ఏమవుతుంది లక్ష్మణుడికి? ఇప్పుడు ఈయన బాధపడుతూ, లక్ష్మణ, వయసు అయిపోతుందిరా సీతకి, దేనికి? సుఖపడాలంటే ఆ వయసు దాటిపోతుందిరా. ఆ సీత తొడలు నాకు గుర్తొస్తున్నాయిరా. ఆ తొడలని మళ్ళీ పలానా దాంతో పోలుస్తూ, ఎవరి దగ్గర? ఏమండి, వదులు కోసం, తమ్ముడితో తొడల కోసం, ఇంకా ఛాతి కోసం చాలా చెప్పాడు. అవి చెప్తే బాగోదు. ఇప్పుడు అన్ని రామాయణంలో ఉంటాయి అన్నీ. ఏమండి, ఎత్తుకుపోయాడు. బాధపడినప్పుడు ఎలా బాధపడతాం? ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా కిడ్నాప్ చేసి తీసుకుపోయారనుకోండి, అమ్మాయిని ఎవరినో, ఎలా ఉందో, అన్నం ఏమైనా తింటుందో లేదో, పాపం ఏమైనా తాగుతుందో లేదో, ఏం చేస్తున్నారో, ఏడుస్తుందో, ఇవి అంటావా? తొడలు ఎలా ఉండి, బొగ్గలు ఎలా ఉండి, ఇవి అంటారా ఎవడైనా? దీన్ని బాధ అంటారా? అది కూడా ఎవరి దగ్గర? తమ్ముడి దగ్గర. తల్లితో సమానంగా చూసి వదినంటే తల్లితో సమానం. ఆవిడ కోసం తమ్ముడి దగ్గర ఏం చెప్తున్నాడు? ఇలాగ నాకు ఇది ఏమైనా బాగుందండి? అనుమానాలు. అందుకే యేసుక్రీస్తు వారి క్యారెక్టర్ ఏంటి? ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి ఏ తప్పు చేయకపోయినా, ఏ చెడు లేకపోయినా ఆయన తిడతన్నా. మనం తప్పు చేస్తేనే ఎవరైనా తిరిగితే ఊరుకోం, తప్పు చేసుకోవడం ఊరుకోం. ఆయన తప్పు చేయకపోయినా అన్యాయంగా తిడతన్నా మళ్ళీ మారు తిట్టలేదంట. దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి వదిలేశాడు. శ్రమ పెడుతున్నారు, ఒక్కొక్కటి సంగతి చెప్తాను రా అనలేదు ఆయన. చెప్పగలడు ఆయన, ఎందుకంటే ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలడు. కానీ ఏ ప్రపంచంలో ఎవడో చేయలేని సవాల్ ఆయన చేశాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? నాలో నేను ఈ తప్పు చేసిన ఎవడని చెప్పగలడా అని పబ్లిక్లో మాట్లాడాడు ఆయన. అలాంటి మనగాడు ప్రపంచంలో ఎవడు? ఏ పాపము లేని మగాడు ఎవరు? యేసు. మాటతో కానీ ఏమీ చేయలేదు, ఎవరిని ఏమనలేదు. ఇంకా పాపం చేసినోడు కూడా క్షమించిన గొప్పవాడైనా. ఇప్పుడు దేవుళ్ళు పరంగా ఎంచుకున్న ఎవరిని ఎంచుకోవాలి? బెస్టే కదా ఎంచుకోవాలి. ఓకే, ఎవరి తాలూకా? మేము ఏ పాపము చేయని దేవుడి తాలూకా, యేసుక్రీస్తు వారి తాలూకా. అసలు ఏ నేరము ఆయన మీద మచ్చనేదే లేని ఆయన తాలూకా. మీరెవరి తాలూకా? అన్నీ డాగులే, అన్నీ దరిద్రాలే, అన్నీ చెత్తే. చెప్పుకోవటం కూడా గొప్ప స్థాయిలో చెప్పుకోవాలి. అది ప్రపంచంలో ఎక్కువ మంది ఎవరిని కొలుస్తున్నారు? యేసుని. ఎవరికెళ్ళేదంతా 150 దేశాలు. అందుకే కాలాన్ని లెక్క పెట్టాలంటే ఎవరు దిక్కయ్యారు? క్రీస్తుకు ముందు, క్రీస్తు తర్వాత. మిగతా వాళ్ళంతా ఏమైపోయారు అక్కడ? ఎందుకు ఏమైపోయారంటే, ఇప్పుడు ఎవరన్నా చెప్పాలంటే ప్రపంచమంతా తెలిసినోడనే చెప్తారు. ఇప్పుడు కరోనా వచ్చింది, ప్రపంచం అంతా తిరిగింది. అందుకే కరోనాకు ముందు ఎలా జరిగింది, కరోనా తర్వాత అంతేనా? నీకేదో చిన్న సెకండ్ వేసింది, సెకండ్కి ముందు సెకండ్ అంటారా? అది నీకే ఎవరికీ తెలియదు. అందరికీ తెలియాలి అది.
యేసుక్రీస్తు వారు ప్రపంచానికి తెలిసినవాడు. ప్రపంచమే మాట్లాడుకుంటుంది దానికోసం. అది మామూలు విషయం అండి. ఇలా నమ్ముకుంటున్న వాళ్ళు నిజంగా దేవుళ్ళు అయితే ఈ దేశాన్ని వరకు ఎందుకు కాకపోతే మరి మిగతా దేశాలు వెళ్ళాలి కదా. దేవుడు అంటే అందరికీ సంబంధించినవాడు కదా. అందుకే ఎవరు బెస్టో ఎవరు గొప్ప వాళ్ళ తాలూకా అని చెప్పుకోవాలి. అది తెలివైనవాడు చేసిన తాలూకా లేదా గాంధీ తాలూకా అది చెప్పుకుంటాం మనం. ఏం చేశారు అంబేద్కర్? దళితులకు స్వేచ్ఛను కలిగించాడు, బానిసత్వం నుంచి విడిపించాడు. గాంధీ ఏం చేశాడు? స్వతంత్రాన్ని తీసుకొచ్చాడు. ఒక నెల్సన్ మండేలా ఫలానా దేశానికి వాళ్ళకి సహాయం చేశాడు, నల్ల జాతీయులందరి కోసం. అల్లూరి సీతారామరాజు ఆయన స్వతంత్రం కోసం పోరాడాడు. ఇలాగా కొన్ని పరిస్థితుల నుంచి వాళ్ళు పోరాడి కాపాడారు. కాబట్టి నేను గాంధీ తాలూకా అంబేద్కర్ తాలూకా అంటే వీళ్ళకంటే గొప్ప పని వేసి చేశాడా లేదా? ఏం చేశాడు? అసలు ప్రపంచానికే స్వాతంత్రాన్ని తీసుకొచ్చాడు. ఎవరు? అసలు కుల వ్యవస్థ వచ్చి దళితులందరినీ అంటరాని వారుగా ఊరు చివరి పెట్టాలి, ఊరికి అవతల పెట్టాలి, వీళ్ళు ఏమేమి ముట్టుకోకూడదు, వీళ్ళు ఏమి తినకూడదు, వాళ్ళ ఉమ్ము కూడా నేల మీద పడకూడదు, వాళ్ళ అడుగులు కూడా ఉండకూడదు అని చిత్రీకరించారంటే మనిషిని అలా ఎందుకు చూసారు వాళ్ళు? వాడిలో ఒక దెయ్యం ఉంది, దానికి బానిస అయిపోయాడు, సాటి మనిషిని ప్రేమించకుండా అలా చేశాడు. బ్రిటిష్ వాడు మన దేశాన్ని ఎందుకు దోచుకున్నాడంటే వాళ్ళలో దెయ్యం ఉంది. ఇప్పుడు వీటన్నిటికీ పరిష్కారం రావాలంటే అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు, రిజర్వేషన్ పెట్టాడు. అయినా కుల వ్యవస్థ పోయిందా? సరే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు, ఇప్పుడు మన వాళ్ళు దోచుకోవట్లేదా? మన వాళ్ళే దోచుకుంటున్నారు. ఇది పోవాలంటే అప్పటికప్పుడు స్వతంత్రం వాళ్ళని చేయాలని కాపాడటం కాదు, టోటల్గా మనిషిలాగా ఎందుకు అయిపోయాడు? బ్రిటిష్ వాడైనా ఇక్కడున్న మనుషులైనా కుల వ్యవస్థ ఈ దోచుకోవటం అన్నీ ఎందుకు జరిగాయంటే వాడు దెయ్యం అనే ఒక శక్తికి బానిస అయిపోయాడు. ఇవన్నీ ఆగాలంటే రిజర్వేషన్లు, రాజ్యాంగాలు ఇవి కాదు, వాడిలో ఉన్న దెయ్యం పోవాలి. అది పోగొట్టే పని చేసేది ఎవరు? చూద్దాం ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేస్తూ మనలను ఎలా చేశాడంట? దేని నుంచి స్వాతంత్రం? అందరం సమానమేరా, అందరం ఒక తండ్రి బిడ్డలమే, నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించాలి అని చెప్పినప్పుడే కులం అన్నీ పోయాయి. అవునా? డబ్బు పిచ్చి అన్నీ పోయాయి. అందుకే ఒక సంఘంలో అన్ని కులాలలో కూర్చుంటారు. రెడ్లు ఉంటారు, రాజులు ఉంటారు, కాపులు ఉంటారు, కమ్మలు ఉంటారు, మాల ఉంటారు, మాదిగ ఉంటారు, అన్నీ ఉంటారు. పోయిందా లేదా? క్రైస్తవంలో పోయింది. కొంతమంది ఉంటుంది, అది వేరే విషయం. ఒక జక్కయ్య డబ్బు పిచ్చితో బతుకుతున్నాడు, పోయిందా లేదా? అతనిలో ఉన్న పిచ్చి పోయిందా? అంటే మార్చాల్సింది అది చేశాడు యేసుక్రీస్తు వారు. వీళ్ళందరికంటే గొప్ప పని చేశాడు. ఇక ఆయన యేసులో ఉన్న గొప్పతనం ఏంటనుకుంటున్నారు? తప్పు చేసిన వాడిని కూడా క్షమించమనే మంచి గుణం యేసులోనే స్టార్ట్ అయిందండి. ఎవడైనా సరే తప్పు చేసినట్టు శిక్షించమంటారు. ఇప్పటికే చంపేయండి, నాశనం చేసేయండి. కానీ యేసుక్రీస్తు వారు ఏం చేశారు? తప్పు చేసిన వాడిని బెస్ట్, అన్నిటికంటే బెస్ట్. ఏ కోణంలో చూసుకున్నా ఫస్ట్ ప్లేస్లో ఉంటాడు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు చెప్పుకుంటే ఎవరి తాలూకని చెప్పుకోవాలండి? ఇంక బెస్టే కదా చెప్పుకోవాలి. తెలివైన స్టూడెంట్ ఏంటంటే నాకు ఫస్టే కావాలనుకుంటాడు. మొద్దు స్టూడెంట్ అయితే 35 మార్కులు అయితే చాలు, అదే కదా. బెస్ట్ కోరుకోవాలి. మొదటిది ఎంపీల తాలూకా, ఎమ్మెల్యేల తాలూకా అవి చూసాం. వాళ్ళకంటే దేవుడు అసలు బ్రతికే యేసుక్రీస్తు మన కోసం ఇస్తున్నాడని చూసాం. దేవుళ్ళు చూసాం. ఇందులో పోల్చుకున్నా బెస్ట్ ఆయన కనపడుతున్నాడు. నెక్స్ట్ ఈ స్వాతంత్ర సమరయోధులు అంబేద్కర్ లాంటి వాళ్ళు కూడా చూసాం. వీళ్ళ మంచి వాళ్ళే చేశారు గొప్ప పనులు. వీళ్ళకంటే మించింది చేశాడు ఎవరు? యేసుక్రీస్తు. ఇక
పలానా హీరో తాలూకా పలానా హీరో తాలూకా స్టార్లు, మెగాస్టారు, సూపర్ స్టారు, రెబల్ స్టారు అంటే ఇలా స్టార్లు అన్నారు. ఏం చేశారు స్టార్లు? నటిస్తారు, నటించి జనాల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తారు, అంతే కదండి. ఒక 100 మందిని నరికేసాడు అనుకో, గాడి సూపర్ స్టార్. ఇప్పుడు నిజంగా నరుగుతాడా? నిజంగా నరికిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో. 1000 మందిని నరికాడు, చంపేశాడు ఒక ఎముకతో, గాడిద ఎముకతో. ఎవరు? ఒకవేళ హీరో అంటే నువ్వు ఆయన అనాలి, ఆయన అనాలి, ఒక దావీదుని అనాలి, ఒక డమ్మీ కత్తితో పెట్టుకుని ఇలాగ అంటాడు గాలిలో. ఒక్కనన్నా కొడతాడా? నీకు కూడా ఏమన్నా పోనీ నమ్మశక్యంగా ఉంటాయంటే మహాఘోరం. 100 మంది వచ్చి ఇలా పట్టుకుంటే ఒక్కసారి ఎలాగన్నంటే మొత్తం ఇది అవుట్ వెళ్ళినప్పుడు కాగితాలు ఎగిరిపోతా చూసారా? ఒక్క తన్నితే కారు వెళ్ళిపోద్ది ఎక్కడికో. మామూలుగా తనమనండి, కాలు ఎందుకు పనిచేది? ఆ మాటలు డైలాగుల వల్ల హీరో అయ్యాడంటే అవి కూడా మామూలుగా ఎలా మాట్లాడతారు వాళ్ళు? నీ ఇంటికి వచ్చా, నీ నటింటికి వచ్చా, నీ బాత్రూంలోకి వచ్చా, ఎట్లా చూసారా? మామూలుగా మాట్లాడమనండి. యాంకర్ వచ్చి అడిగింది అనుకోండి, బాబా 10 నిమిషాలకు మాట వస్తుంటుంది. పోనీ అందం, నిజమైన అందం అది? ఆ పెట్టుకునే జుట్టు విగ్గు, వేసుకునే మేకప్ అంతా నటన, మీ మాయ అంతా. ఈ మాయగాళ్ళందరినీ చూసి ఎవడనుకుంటున్నాడు ఇప్పుడు? నేను పలానాడు తాలూకా, ఆడి కోసం ఫ్లెక్సీలు కట్టి కరెంట్ కొట్టి చచ్చిపోయిన వాళ్ళు, ఆడి సినిమాల కోసం ఇంట్లో డబ్బుని తగలబెట్టేసి నాశనం అయిపోయిన వాళ్ళు, ఆడి బర్త్డేలకి వీళ్ళు హడావిడి. వీడి బర్త్డే ఎప్పుడు చేసుకోడు, వీళ్ళు ఇంట్లో వాళ్ళు బర్త్డే చేయడు. ఎవడు బర్త్డే చేస్తాడు? ఈ మేకప్ గర్ల్ బర్త్డేలు. వాళ్ళ తాలూకా అని చెప్పుకుంటే ఏమని చెప్పండి, ఏమంటే అసలు ఏమన్నా నీకు ఏమన్నా పేరు వస్తుందా? వాళ్ళ కుటుంబాలతో సరిగా ఉంటారు, కాపురాలు సరిగా చేయరు, వాళ్ళ జీవితాలు తెలుసు కదా. ఒక్కడ సరైనడు ఉండడు, కేసులు ఇరిగిపోతుంటారు, ఎవడో కేసు వేస్తుంటాడు. అది మనుషులు ఎవరు మంచోళ్ళు కాదండి. వీళ్ళు ఎవరు స్టాండర్డ్గా నిలబడరు, వీళ్ళేమీ ఉద్ధరించలేదు. స్టార్, ప్రపంచానికి స్టార్ అంటే ఎవరనుకుంటున్నారు? యేసు యూనివర్సల్ స్టార్ అయినా, మెగాస్టారు, సూపర్ స్టార్ కాదు. ఏ స్టారు? స్టార్ అంటే ఎవరు? వెలుగునిచ్చేవాడు. ఈ ప్రపంచాన్ని సన్మార్గంలో నడిపించడానికి, ఎంతోమంది జీవితాలను చక్కబెట్టడానికి వచ్చిన స్టార్ అయినా. ఆయన వల్ల చాలామంది బాగుపడ్డారా, బాగుపడలేదా? ఎంతోమందిని బతికించాడు, ఎంతోమంది రోగాలను తీసాడు, ఎంతోమందికి అన్నం పెట్టాడు, ఎంతోమంది పాపాలను క్షమించడం కోసం సిలువలో ప్రాణం పెట్టాడు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని ఏం చేశాడు? క్షమించి, అమ్మ వెళ్ళిపో, ఇంకెప్పుడు చేయకు. ఈ హీరోలు ఏం చేస్తారు? ఇలాంటి పనులు ఏమైనా ఉంటాయండి? యోహాను సువార్త 1:9. నిజమైన వెలుగుండెను. ఏ వెలుగంటిది? రియల్ స్టార్ మాట. ఇప్పుడు వరకు చెప్పుకున్నది ఏ స్టార్లు? నకిలీ స్టార్లు, డమ్మీ స్టార్లు. నిజమైన వెలుగుండెను అంటే నిజమైన స్టార్ ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. అది ఒక హత్యలు చేసేవాడు ఈయన మాటలు విని మారిన వాళ్ళు ఉన్నారు, హంతకులు మారారు, ఎంతోమంది భయంకరులు, ఉగ్రవాదులు మారారు. వాళ్ళందరి జీవితాల్లో వెలుగులు నింపాడు యేసు. వీళ్ళు ఎవరి జీవితాల్లో నింపారు? ఈ మాయ మాటలు చెప్పి ఉన్న డబ్బులు కూడా లాక్కుంటున్నారు. దేవరా సినిమాకి 300 కోట్లు ఇంత కోట్లు వచ్చిందండి, ఇప్పుడే వారం కూడా అవ్వలేదు. ఏమంటే ఇన్ని కోట్లు ఎవరే ఇంతకీ? సామాన్యుని మనుషులు అంటేనే పాపం కూలి పనులు చేసుకుని ఎంత డబ్బు అనిపిస్తున్నారు చూసారా? భారీ భారీ బడ్జెట్లు, పెట్టుబడులు పెట్టేసి అందరి దగ్గర లాగేసుకుంటారు. వాళ్ళు తిరిగే కార్లు, వాళ్ళు వేసుకునే బట్టలు, వాళ్ళు అనుభవించే ప్రతిదీ ఎవరి సొమ్ము అనుకుంటున్నారు? ప్రజల సొమ్ము. ప్రజల దగ్గర నుంచి లాక్కుని బతికే వాళ్ళు ఆల్ స్టార్లు ఎందుకు అవుతారండి? ప్రజల కోసం పెట్టేవాళ్ళు అవుతారు. కానీ అది ఎవడైనా అంతే. ఇంకా నాశనం చేస్తారు సమాజాన్ని. ఆ డైలాగ్స్ అన్నీ చెప్పి ఈ సమాజం ఎక్కువ పాడైపోవడం కారణం ఎవరు? అమ్మతోడు అడ్డంగా. ఇదేమన్నా సమాజాన్ని బాగుపరుస్తుందా?
యేసు మాటలు ఏమొచ్చాయి? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ఇది సమాజానికి మేలు చేస్తుందా? అడ్డంగా నరికే, నీలింగా నరికే, నీ నెట్టింట్లోకి వచ్చేస్తాను, నీ ఇంటి చుట్టూ తిరుగుతాను, సరే ఇయే కదా. పనికిరాని డైలాగ్స్, పనికిరాని పాటలు, పనికిరాని మాటలు అన్నీ పెట్టి సమాజాన్ని నాశనం చేస్తూ చీకట్లోకి వెళ్ళిపోతూ వేల స్టార్లు అనుకుంటున్నారు వీళ్ళ పాపం. నేను ఫలానా మహేష్ బాబు తాలూకా, ఫలానా ప్రభాస్ తాలూకా. ఏం చేసేది? దాన్ని నాశనం చేసే డైలాగ్స్, సినిమాలు అన్నీ. ఎప్పుడైతే ఈ సినిమా రంగం వచ్చిందో మొత్తం సర్వనాశనం అయిపోయింది. బట్టలు, యాసాలు, కటింగులు అన్నీ ఎవరి వల్ల అనుకుంటున్నారు? వాళ్ళ వల్లే. కాబట్టి ప్రపంచాన్ని, సమాజాన్ని బాగుపరిచేవాడు యేసు. ఆయన మాటలు, ఆయనే యూనివర్సల్ స్టార్. చెప్పుకుంటే ఎవరి తాలూకని చెప్పుకోవాలి? ఆయన తాలూకండి మేము. ఆయన వల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయి. కోట్ల మంది ఆయన మాటలు నేర్చుకుంటారు, కోట్ల మంది బాగుపడుతున్నారు. ఇక మేము పౌలు బ్యాచ్, అపోస్తలు బ్యాచ్, పిడి సుందరరావు బ్యాచ్, నరేష్ బ్యాచ్, కల్వరి సతీష్ బ్యాచ్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12. ఒకడు నేను పౌలు వాడను, నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనిచున్నారు కదా. చెప్పుకొనిచున్నాడని నా తాత్పర్యం. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? మీరు పౌలు బ్యాచ్ అని చెప్పుకోవటం, పౌలా మీకోసం ప్రాణం పెట్టాడు? మీరు బాప్టిజం ఎవరి ద్వారా తీసుకున్నారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మే కదా, క్రీస్తు వల్లే కదా. క్రీస్తు మీకోసం ప్రాణం పెడితే, క్రీస్తు మీకోసం చచ్చిపోతే, ఆయన పేరు పెట్టుకుని ఆయన వాడనని చెప్పుకోకుండా పౌలు వాడను, కేఫా వాడను, కల్వరి సతీష్ వాడను, లూథరన్ వాడను, మన్నా వాడను. మనమంతా ఎవరి వాళ్ళు? క్రీస్తు వారు అని చెప్పుకోవాలి. అప్పుడప్పుడు మీరు నరేష్ సంబంధించిన వాళ్ళ అంటారు. అంటే నరేష్ సంఘం అంటే నా సంఘం అని కాదు, ఆ పదం తెలియక వాడుతుంటాం. నరేష్ గారు నడిపిస్తున్న సంఘ సభ్యులు, అదే కదా. సంఘం నాదా? నాది కాదు, మీది కాదు. ఎవరిది? క్రీస్తుది. మనది ఎవరిదే కాదు. పిడి సుందరరావు గారి దగ్గర నేర్చుకున్నారంటే పిడి సుందరరావు సంబంధించిన వాళ్ళు అంటారు తప్ప, మనమంతా పిడి సుందరరావు బ్యాచ్ కాదు, పౌలు బ్యాచ్ కాదు, పేతురు బ్యాచ్ కాదు, ఎవరి బ్యాచ్ కాదు. ఎవరి బ్యాచ్? మనం క్రీస్తు వారు, మనమంతా క్రీస్తు తాలూకా. అది చెప్తున్నాడు అక్కడ. మీ కొరకు పౌలు ప్రాణం పెట్టాడా? మీరు పౌలు నామమున, ఇది చెప్తుంది ఎవరనుకుంటున్నారు? పౌలు గారే. నేను మీకోసం ఏమైనా ప్రాణం పెట్టానని నా బ్యాచ్ అని చెప్పుకుంటున్నారు. ఏ పాస్టర్ అని చెప్తాడు అలాగా? నా బ్యాచ్ అని చెప్పండి, నా బ్యాచ్ అని చెప్పండి. పౌలు గారే చెప్తుంది నా బ్యాచ్. ఎవరి తాలూకా? క్రీస్తు తాలూకా. క్రీస్తు ఎవరి తాలూకా? నేను ఈ దేవుడు అని అంటాడు. అంటే మనమంతా సన్ ఆఫ్ గాడ్, క్రీస్తు, యేసుక్రీస్తు ఫాలోవర్స్ మనమంతా. అదే తప్ప చిన్న చిన్న వాళ్ళని అడ్రస్ పెట్టి వాళ్ళ తాలూకా అని చెప్పకూడదు. చెబితే గొప్పడు పేరు చెప్పుకోవాలి, అసలైనోడి పేరు చెప్పుకోవాలి. ఇక చివరిగా ఒక విషయం చెప్పి ముగించేస్తాను. మనం ఆయన తాలూకా అని చెప్పుకుంటున్నాం, బాగానే ఉంది. ఇంతకీ పలానోడు నా తాలూకే అని ఆయన ఒప్పుకుంటాడంటారా? ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా నెట్టుకున్నాడు, ఏదో ఎవరినో చంపేశాడు. ఇప్పుడు ఎమ్మెల్యే తాలూకంట, పిఠాపురం ఎమ్మెల్యే తాలూకంట ఆయన చేసినకో, అప్పుడు ఆయన అంటాడు ఆయన ఎవడో నాకు తెలియదండి. ఇప్పుడు మనం తాలూకాని పెట్టుకుంటే సరిపోద్దా? చంద్రబాబు తాలూకంటే నాకు చంద్రబాబు బాగా తెలుసు అన్నావు అనుకో, నీకేంటి అందరికీ తెలుసు, అంతే కదా. రోజు చూస్తున్నావు, రోజు ఆయన మాట్లాడుతున్నావు. ఆయన చెప్పాలి, అవును పలానా ప్రభాకర్ నా తాలూకే అంటాడా చంద్రబాబు? అసలు ప్రభాకర్ అని కూడా ఉన్నాడో తెలుసా? మనం వాళ్ళ తాలూకంటే చెప్పుకుంటే సరిపోద్ది, వాళ్ళు కూడా చెప్పుకోవాలి. ఎప్పుడు చెప్పుకుంటారు? నువ్వు కూడా ఏదో గొప్ప పని చేసావు అనుకో, ఎస్ అలాంటి నా బ్యాచే. దేవుడు అలాంటి వాళ్ళ కోసం ఎప్పుడైనా చెప్పుకున్నాడా? చెప్పాడు. ఒకసారి చూద్దాం, చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16 వచనం. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును, అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత
తాను వారి దేవుడిని అనిపించుకున్నట్టుకు దేవుడు వారిని వచ్చి సిగ్గుపడలేదు అన్నాడు. ఎవరి కోసం? బైబిల్లో పాత నిబంధనలో కూడా నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును. మేము దేవుని తాలూకా అని చెప్పట్లేదు. దేవుడే ఎవరి తాలూకా అని చెప్తున్నాడు? నేను అబ్రహాం గారి తాలూకా, ఇస్సాక్ గారి తాలూకా, యాకోబు గారి తాలూకా, బిల్లకూరులో ఉన్న పల్లెనోళ్ళ తాలూకా అని మన కోసం చెప్తాడంటారా? అస్సలు బాబు వాళ్ళ తాలూకా అది నేను లేదు, వాళ్ళకి నాకు ఏం సంబంధం లేదు అంటారా? మనం గొప్పగా బతికితే వాళ్ళంతా నా పిల్లలే అని చెప్తాడు. మనం చెత్తగా బతికితే అప్పుడప్పుడు మన ఇంట్లో వాళ్ళు చూడండి, ఫుల్గా తాగేసి రోడ్డు మీద తిరుగుతుంది అనుకో, మన ఇంట్లోడే అతను మీ ఊడేనంటే లే మనోడైనా చెప్పుకోబుద్ది అవుతావు. ఎందుకు? మన ఊరోడు ఎవడో దొంగతనం చేసి దొరికిపోడు అనుకోండి అక్కడ ఈ అమలాపురంలోనూ. కరెక్ట్గా మనం వెళ్ళాం, ఎవడొచ్చి మీ ఊరిలాగా ఉండండి లేదు వెళ్ళిపోతాం అనే అదే గొప్ప పని చేయడం అనుకో, ఏం చెప్పుకుంటాం? మా ఊరుడే మా ఇంట్లోనే మా ఊడే, మా సొంత, మా అన్నయ్య, మా ఇది చెప్పేస్తావునా? ఇప్పుడు దేవుడు కూడా మరి అంతే కదండి. నువ్వు గొప్పగా బతికావు అనుకో, ఏం చెప్పుకుంటాడు? యాస్ మా వాళ్ళే, ఆ పిల్లలంతా మా వాళ్ళే, ఈయన నా ప్రియకుమారుడు, నా కొడుకు. ఎవరి కోసం చెప్పాడు? ఎందుకు? గొప్ప పని ఉంది కాబట్టి. యోధా కోసం చెప్తాడా పని ఆ మాట? అందుకే మనం ఆయన తాలూకా అని చెప్పుకుంటే మాత్రం సరిపోదు, ఆయన కూడా ఎవరు చెప్పాలి? అలా ఉండాలంటే ఫస్ట్ ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటే ఎర్ర జెండాలు, ఎర్ర టవల్స్ లేదంటే బండ్ల మీద రాసుకొని చెప్పుకుంటున్నారు. లేదు టీడీపీ తాలూకా అంటే దానికి సంబంధించిన గుర్తులు ఉన్నాయి. లేదు వైఎస్ జగన్ తాలూకా అంటే దానికి సంబంధించి పెట్టుకుని తిరుగుతున్నారు. జైబీఎం అంటే అంబేద్కర్ తాలూకా అని తెలిసిపోతుంది మనకి. మరి క్రీస్తు తాలూకాని తెలియాలంటే నిన్ను చూస్తే అనిపిస్తుందంటారా? రేపు నుంచి తెల్ల బట్టలు వేసుకుని కింద వరకు బ్యాగ్ అలాడేసుకుని బొట్లన్నీ తీసేసి అప్పుడు ఇలా క్రీస్తు తాలూకా అంటే అదా క్యారెక్టర్లో కనపడాలి. నేను చూసిన వెంటనే ఎవరు కనపడాలి? నీ పనులు, నీ మాటలన్నీ చూస్తే వీళ్ళు క్రైస్తవులరా బాబు, ఆయన తాలూకాలంతా అనిపించాలి. అనిపిస్తుందంటారా? మనుషులకి అనిపించకపోతే దేవుడికి అనిపిస్తుందా? అందుకే ఎప్పుడు కూడా ఆయన మాటలు మాట్లాడుతుండాలి, నువ్వు ఆయన కోసం బ్రతుకుతుండాలి. నిన్ను చూస్తే ఎవరు గుర్తు రావాలంటే మన క్రైస్తవుడు, అంతే, క్రైస్తవురాలు. అలా కాకుండా సిగ్గుపడుతున్నావు అనుకో, ఆ మాట కూడా చూద్దాం. మత్తయి సువార్త 10:32 మనుషులు ఎదుట నన్ను ఒప్పుకునేవాడు ఎవడో. మనుషులు ఎదుట ఒప్పుకోవడం అంటే ఏంటి? నేను పలానా వాళ్ళ తాలూకాని మనుషులే ఒప్పుకుంటున్నారు కదా, ఎమ్మెల్యే తాలూకా లేదా అంబేద్కర్ తాలూకాని. అలా నువ్వు కూడా ఏం చేయాలి? నేను క్రీస్తు తాలూకా అని ఒప్పుకోవాలి. నువ్వు నీ పనుల ద్వారా, మాటల ద్వారా, ఏం ద్వారా అయినా బండి మీద రాసుకుంటావు మొత్తం నువ్వు ఎవరి తాలూకా? ఐఎమ్ క్రిస్టియన్ అని నువ్వు ఒప్పుకోవాలి. మనుషులు ఎదుట నేను ఎవడో ఒప్పుకునేవాడో, నన్ను ఒప్పుకునేవాడు ఎవడో, పరలోకమందున నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకుందును. మనుషులు ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వాడిని పరలోకమందు నా తండ్రి ఎదురు కూడా ఇతనికి ఎవడో నాకు తెలియదు. వీళ్ళు ఏం మన తాలూకు కాదు, తీసేయండి పక్క తీసేయండి అంటాడు. తిరిగినట్టు ఉంటాడు. నువ్వు ఇక్కడ ఒప్పుకున్నావు అనుకో, నేను పలానా క్రీస్తు తాలూకాని ఒప్పుకున్నావు అనుకో, తండ్రి దగ్గర నిన్ను కూడా ఏం చేస్తాడు? మనోళ్ళే మన కోసం చాలా చేశారు. చూసారా ఎక్కడ లింక్ పెట్టాడు? అందుకే మనల్ని చూడగానే, మన బండి చూసినా, మనల్ని చూసినా ఏం మనకు కనబడితే ఎవరి తాలూకాని రావాలి? క్రీస్తు తాలూకా అని గుర్తొచ్చేదంటే. కాబట్టి ఇప్పటి నుంచి ఆ తాలూకా అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేయండి, అంతేనండి. ఎందుకంటే ఆయన కోసం చెప్పుకోవటానికి సిగ్గుపడేది ఏమీ లేదు, అంతేనా? ఏమనుందా? ఒక్క మచ్చ చూపించగలరా? యేసుక్రీస్తు వారి పేరు చెప్పి నేను ఆయన నమ్ముకుంటున్నానంటే నిన్ను చీప్గా చూడడానికి ఒక్కటి ఏమనుందా? మిగతా ఎవరిలో అయినా ఉంది. ఈరోజు ప్రపంచంలో గూగుల్లో మీరు కొట్టారనుకో, టాప్ మోస్ట్ అందరినీ అట్రాక్ట్ చేసిన పర్సన్ ఎవరైనా ఉంటే ఫస్ట్ ప్లేస్లో ఫస్ట్ ఫోటో ఎవరిది ఉంటుంది అనుకుంటున్నారు? యేసుది. ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు ఎవరంటే ఫస్ట్, అన్నిట్లో ఫస్ట్ అయినా. ఎందుకంటే దేవుడే ఒక మాట అన్నాడు. చివరిగా చూసి ముగించుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం.
అందుచేతను చూడండి, పైన పరలోకమందున్న వారిలో కానీ, ఇక్కడ భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద పాతాళంలో ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసునామమును వంగునట్లును, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమున ఆయనకు ఏ పేరైనా ఈయనకంటే ఆయనే గొప్ప, ఈయనకంటే ఆయన ఎవరిని చూపించండి, ఈయనకంటే ఆయనే గొప్ప అని ప్రతి దాంట్లో వస్తాడు ఆయన. ప్రతి నామంకి ఎక్కడంటే అయినా పైనామం టాపు. ఆయనకి పోటీ కానీ ఆయనకి సమానుడు ఈ మనుషుల పుట్టులో ఎవరో అంత నెంబర్ 1 పర్సన్ ఉన్నప్పుడు ఇంకెవరి తాలూకా అని చెప్పాలి? ఆయన పేరు చెప్పుకోవాలి కదండి. ఇంకా ఆయనకంటే మించినోడు ఎవడన్నా ఉంటే పోయి చూపించు, లేదా ఆయనతో సమానమైన వాడిని చూపించు. ఎవరో లేరు. ఇంకా అప్పుడు అంత గొప్పవాడు మా వెనకాల ఉన్నాడు, ఆయన మేము తాలూకా. అసలు అదృష్టం అది, అసలు ఆ పేరు చెప్పుకోవటం అదృష్టం, గొప్ప విషయం. అసలు అర్హతే మనకు రాదు అసలు. కాబట్టి మేము క్రీస్తు తాలూకా. అందుకే మన సంఘం పేరు ఏముంటుంది? క్రైస్ట్ చర్చ్, క్రీస్తు సంఘము. మనమంతా ఎవరి బ్యాచ్? క్రీస్తు బ్యాచ్, క్రీస్తు వారు తాలూకా. అర్థమైపోయింది. ఇప్పుడు టైటిల్ ఏంటి మంది? నీవు ఎవరి తాలూకా. వెంటనే ఏం చెప్తారు? ఎవరి తాలూకా అంటే క్రీస్తు వారి తాలూకా. జనాలకు పాపం తెలియక చిన్న చిన్న వాళ్ళు, నేరాలు చేసేవాళ్ళు, సిగ్గుపరిచేవాళ్ళు, తప్పుడు పనులు చేసేవాళ్ళు, ఈరోజు ఒకలాగా రేపు ఒకలాగా మారిపోయేవాళ్ళు, వీళ్ళనే గొప్ప అనుకొని పాపం వాళ్ళ తాలూకా అనుకుంటున్నారు. వీళ్ళు ఎవరు కాదు, క్రీస్తే టాప్లో ఉన్నాడు, ఆయన తాలూకు మనం.